సర్వేలు అంటే సర్వేశ్వరుడు చేసినవి కాదు, ఎవరికి వారుగా తమ ప్రతిభా పాటవాలు చూపించి సర్వేలు చేసిన వారే. ఇందులో పెయిడ్ సర్వేలు ఉన్నాయని కూడా విమర్శలు ఉన్నాయి. ఫ్రీ పోల్ సర్వేలు ఒక ఎత్తు అయితే పోస్ట్ పోల్ సర్వేలు మరో ఎత్తు. సోషల్ మీడియా అంతా ఈ తరహా సర్వేలతో నింపేశారు. ఇప్పుడు అసలైన ఘట్టం ఆరంభమైంది. అందరూ ఆతృతగా ఎదురుచూసే కీలక సమయం దగ్గరకు వచ్చింది. అదే ఎగ్జిట్ పోల్ సర్వేల రిలీజ్. జూన్ 1న ఆఖరి విడత లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సాయంత్రం 6 గంటలతో పూర్తి అవుతాయి. ఆ మరుక్షణం ప్రముఖ మీడియా ఛానళ్లలో వరుస పెట్టి ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చేస్తాయి. దేశంలో ఎవరు గెలుస్తారు అన్నది ఒక ఆసక్తి అయితే, ఏపీలో ఎవరిది అధికారం అన్నది మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎక్కువ మంది ఏపీ మీదనే దృష్టి పెట్టారు. జగనా, చంద్రబాబా, ఎవరిది విజయం, జనాల మూడ్ ఏ వైపు ఉంది అన్నది ఎగ్జిట్ పోల్స్లో కొంతలో కొంత అయినా విషయం చెబుతాయి అని అంతా ఎదురు చూస్తున్నారు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకు ప్రముఖ సర్వే సంస్థలు అన్ని ఎగ్జిట్ పోల్స్ని చేసి రిపోర్టులను చాలా రోజులుగా దగ్గరుంచుకున్నాయి. ఇందులో నుంచి కీలక సమాచారాన్ని వైసీపీ, టీడీపీ అధినేతలకు కూడా పంపించారు అనే ప్రచారం సాగుతోంది. ఆ విధంగా కీలక పార్టీలకు ఎగ్జిట్ పోల్స్లో ఏం చెబుతున్నారు, సర్వేలు ఏ విధంగా వస్తాయి అన్నది ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది అని టాకు. అంటే జగన్కి, చంద్రబాబుకి జూన్ 1న వచ్చే ఎగ్జిట్ పోల్ సర్వేలలో మ్యాటర్ ఏంటి అన్నది ముందుగానే తెలుసు. ఇదిలా ఉంటే ఎగ్జిట్ పోల్స్ని చూసి టెన్షన్ పడద్దని ఒక పార్టీ తన పార్టీ కేడర్కి దిశానిర్దేశం చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ పార్టీ నేతలు డీలా పడకుండా అతి ముఖ్య సందేశం ఈ విధంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయి అన్న దాని మీద అనేక రకాలైన అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. ఏపీలో వారు వన్ సైడ్ అయింది అన్నది ఎగ్జిట్ పోల్స్లో చెబుతున్నాయన్నమాట. అందరూ అనుకుంటున్నట్లుగానే బోటాబోటీ మెజారిటీ అంటే 90 సీట్లకు అటు ఇటుగా రావడం జరగదని వినపడుతోంది. గెలిచిన పార్టీ ఏదైనా 130కి తక్కువ లేకుండా రావచ్చు అని అంటున్నారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే ఉంటుందని చెబుతున్నారు. ఇక ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి అలాగే టీడీపీ కూటమికి కూడా అనుకూలంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చాయని, అయితే ఎవరికి ఎక్కువ వచ్చాయి అన్నది ఇక్కడ పాయింట్. అంతేకాదు, ఎగ్జిట్ పోల్ సర్వేలను చేసిన ఆయా సంస్థలకి ఉన్న క్రెడిబిలిటీ కూడా ఇక్కడ మరో పాయింట్. అలాగే వారికి ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డు ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న మీదట జనాలు ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది జూన్ 1వ తేదీన సాయంత్రం 6 దాటిన తరువాత ఒక అంచనాకు అయితే రావచ్చు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ నిజమవుతాయా అంటే ఎక్కువ శాతం అయినట్లుగా ఇటీవల జరిగిన కర్ణాటక, తెలంగాణ ఎన్నికలు నిరూపించాయి. కాబట్టి జూన్ 4న కంటే జూన్ 1 మీదనే అందరి ఆసక్తి పెరిగిపోతుంది. మరో కొన్ని గంటల్లో ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏపీలో పార్టీల జాతకాన్ని బట్టబయలు చేయవచ్చు. చూడాలి మరి ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎన్ని నిజమవుతాయో, ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్ని ఎన్ని మ్యాచ్ చేస్తాయో చూడాల్సి ఉంది.